వందే మాతరం. ఈరోజు మన అంశం చేతికి మళ్ళీ పెన్ను పుస్తకం. ఈ మాటలు వింటే మళ్ళీ మనం వెనక్కి మళ్తున్నామా అనే అనుమానం మనలో రావచ్చు. కానీ విద్యా వ్యవస్థలో ప్రపంచంలోనే అగ్రగామి దేశమైన స్వీడన్లో డిజిటల్ స్క్రీన్స్కు గుడ్ బై చెప్పి చేతికి మళ్ళీ పెన్ను పుస్తకం ఇవ్వడం జరిగింది. విద్యార్థుల చేతికి మళ్ళీ పెన్ను పుస్తకం ఇచ్చిన గవర్నమెంట్ గతంలో ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్టాప్ అక్కడి రూలు. ఇప్పుడు ఒక సబ్జెక్టుకు ఒక టెక్స్ట్ బుక్ తప్పనిసరి. లిటరసీ లెవెల్స్ పడిపోవడం, పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం వల్లే బ్యాక్ టు బేసిక్స్ కాన్సెప్ట్కు పునాదిగా స్వీడన్ శ్రీకారం చుట్టింది. స్వీడన్ దేశం ప్రపంచానికి ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. దశాబ్ద కాలంగా డిజిటల్ రెవల్యూషన్కి మారుపేరుగా నిలిచిన ఈ దేశం ఇప్పుడు సడన్గా బ్యాక్ టు బేసిక్స్ అనే కొత్త కాన్సెప్ట్ను మొదలుపెట్టింది. ఇది కేవలం ఒక మార్పు మాత్రమే కాదు, మోడర్న్ టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాలను ముందే గుర్తించి మనిషి మేధస్సును మళ్ళీ గాడిలో పెట్టే ఒక టర్నింగ్ పాయింట్. కొన్నేళ్ల క్రితం వరకు క్లాస్ రూమ్ అంటే చేతిలో ట్యాబ్, కళ్ల ముందు కంప్యూటర్ స్క్రీన్ మాత్రమే ఉండేవి. కానీ 2020 నాటికి స్వీడన్లోని పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వం భారీ పెట్టుబడితో మళ్ళీ పాత రోజుల్లోలాగా పుస్తకాలను, పెన్నులను తరగతి గదిలోకి తీసుకొచ్చింది. స్క్రీన్ నుంచి పేజీల వైపుకు 2009 నుంచే స్వీడన్ తన విద్యా వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ప్రతి విద్యార్థికి ఒక ల్యాప్టాప్ లేదా ట్యాబ్లెట్ ఇవ్వడం అక్కడి రూల్. అయితే గత 10 ఏళ్ల అనుభవం తర్వాత ఎక్స్పర్ట్స్కి ఒక చేదు నిజం తెలిసింది. డిజిటల్ డివైజ్ల వల్ల స్టూడెంట్స్లో చదివే స్కిల్స్ తగ్గింది, దాంతోపాటు ఏకాగ్రత కూడా బాగా తగ్గిందని రీసెర్చ్లో తేలింది. అందుకే సుమారు $120 మిలియన్ ఖర్చుతో ప్రతి విద్యార్థికి కనీసం ఒక సబ్జెక్టుకు ఒక ఫిజికల్ టెక్స్ట్ బుక్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారీగా ఖర్చు పెడుతుంది కూడా. గవర్నమెంట్ భారీగా డబ్బు ఖర్చు పెట్టి స్కూల్లో పుస్తకాలు, పెన్నులు, పేపర్లు తిరిగి తీసుకొస్తుంది. లిటరసీ లెవెల్స్ పడిపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు డిజిటల్ ఓవర్ యూజ్ వల్ల వచ్చాయని గుర్తించి ఫ్రమ్ స్క్రీన్ టు బైండర్ అనే స్లోగన్తో ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి స్వీడన్లో జాతీయ స్థాయి మొబైల్ ఫోన్ బ్యాన్ అమల్లోకి రాబోతుంది. స్టూడెంట్స్ ఉదయం స్కూల్కి వచ్చిన వెంటనే తమ ఫోన్లను అప్పగించాలి. స్కూల్ డే మొత్తం క్లాసులు, బ్రేక్స్, ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీలు కూడా ఫోన్ లేకుండా గడపాలి. 2028 నాటికి పూర్తిగా టెక్స్ట్ బుక్ మీదే ఆధారపడనుంది. ప్రీ స్కూల్లోనూ డిజిటల్ టూల్స్ తప్పనిసరి కాదు. స్వీడన్ ఈ బ్యాక్ టు బేసిక్స్ కాన్సెప్ట్ని కేవలం స్కూల్కే పరిమితం చేయలేదు. వాళ్ళు ప్రాచీన సంస్కృతిలోని లగోమ్ అనే సూత్రాన్ని మళ్ళీ వెలికి తీశారు. లగోమ్ అంటే అతి ఉండొద్దు, కొదవ కాకూడదు, సరిపడా ఉండాలి అనేదే దీని అర్థం. ఈ సూత్రాన్ని పాటిస్తూ వాళ్ళు రీచ్ అయిన అచీవ్మెంట్స్ ఒకసారి చూస్తే ఫాసిల్ ఫ్రీ స్టీల్ తయారీలో స్వీడన్ టాప్లో ఉంది. 2020 నాటికి సిటీల్లో సైకిల్ ట్రాక్లు, ప్రకృతి దగ్గరగా ఉండే చెక్క ఇళ్ల నిర్మాణం పెరిగింది. అలాగే ప్రస్తుతం స్వీడన్ వైద్యులు ఒత్తిడితో బాధపడే రోగులకు మందుల కన్నా నేచర్ ప్రిస్క్రిప్షన్ అంటే అడవిలో గడపడం, పర్వత ప్రాంతాల గాలి పీల్చడం వంటి ప్రకృతి చికిత్సలను సూచిస్తున్నారు. 2020 నాటికి స్వీడన్ ఇళ్లలో కోల్డ్ మినిమలిజియం స్థానంలో వామ్ అండ్ హ్యూమన్ సెంట్రిక్ డిజైన్ వచ్చి చేరింది. కేవలం తెల్లటి గోడలు కాకుండా మట్టి రంగులు, సేజ్ గ్రీన్ వంటి ప్రకృతికి దగ్గరగా ఉండే రంగులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ ఒక మూల ప్రకృతిని ప్రతిబింబించేలా మొక్కలు, సహజమైన కాంతి వచ్చేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. స్వీడన్ ప్రజలు ఇప్పుడు తమ ఇంటి పెరట్లోనే ఆహారాన్ని పండించుకునే పద్ధతికి మళ్ళీ మొదలుపెట్టారు. సిటీలోని పెద్ద సూపర్ మార్కెట్లు కూడా లోపలే ఆకుకూరలు పండించే వినూత్న సాంకేతికతను వాడుతున్నాయి. అలాగే వ్యర్థాలను తగ్గించడానికి పాత దుస్తులను మళ్ళీ రీసైకిల్ చేసి కొత్త పోగులుగా మార్చే ఫ్యాక్టరీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ విపరీతంగా పెరిగిన ఈ కాలంలో మళ్ళీ పాత పద్ధతులపై ఆసక్తి పెరగడాన్ని అనలాగ్ రివైవల్ అంటారు. డిజిటల్ స్క్రీన్ల వల్ల వచ్చే హ్యాపీనెస్ కంటే చేత్తో తాకగలిగే వస్తువులు మనకు ఎక్కువ మానసిక సంతృప్తినిస్తాయి. అంతేకాదు, చేతిరాత రాయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పేపర్ మీద చదవడం వల్ల విషయం బాగా గుర్తుంటుంది. ఇది కేవలం పాతకాలానికి వెళ్ళడం కాదు, టెక్నాలజీ వల్ల కోల్పోయిన స్పర్శ జ్ఞానాన్ని మళ్ళీ పొందడం. శరీరంలోని మలినాలను తొలగించుకోవడానికి డిటాక్స్ డ్రింక్స్ వంటివి తీసుకుంటుంటారు. అలాగే స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం నుంచి మన మెదడును కాపాడుకోవడానికి డిజిటల్ డిటాక్స్ అవసరం. కంటిన్యూగా వచ్చే నోటిఫికేషన్లు చూడడం వల్ల మన ఏకాగ్రత తగ్గిపోతుంది, నిద్రలేమి, ఒత్తిడి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ డిజిటల్ డిటాక్స్ అనే మెథడ్ని ఫాలో అవ్వాలి. రోజు కొన్ని గంటల పాటు ఫోన్కు దూరంగా ఉండడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది, కళ్ళపై ఒత్తిడి తగ్గుతుంది, కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేరుగా మాట్లాడే సమయం దొరుకుతుంది. ఈ అనలాగ్ రివైవల్ ద్వారా స్వీడన్ ఫ్యూచర్ జనరేషన్స్కు ఒక మంచి మెసేజ్ అందిస్తుంది. అదేమిటంటే అత్యున్నత సాంకేతికత అవసరమే, కానీ అది మన మూలాలను దెబ్బతీయకూడదు. ఇది ఒక పెద్ద చర్చ.
టెక్నాలజీ వద్దని కాదు, అది ఎంతవరకు ఉండాలి అనేది అసలు ప్రశ్న. గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యను అందించడానికి, కొన్ని అంశాలను ఈజీగా అర్థమయ్యేలా వివరించడానికి యానిమేషన్ అంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అవసరం. అయితే చిన్నపిల్లలకు మొదటి దశలోనే స్క్రీన్లు అలవాటు చేస్తే వాళ్ళలో ఆలోచన శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. స్వీడన్ లాంటి దేశాలు ఇప్పుడు ఏమంటున్నాయి అంటే, కోడింగ్ నేర్పండి, కానీ అది పుస్తకం చదవడం నేర్చుకున్న తర్వాతే. కాబట్టి డిజిటల్ విద్య అనేది ఒక సాధనంలా ఉండాలి తప్ప అది గురువు స్థానాన్ని భర్తీ చేయకూడదు. ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే హెల్దీ ఫ్యూచర్కు రూట్ క్లియర్గా ఉంటుంది. టెక్నో స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అంటూ రకరకాల ప్రకటనలతో తల్లిదండ్రులను కన్ఫ్యూజ్ చేస్తున్న ఈ ప్రస్తుత యుగంలో క్రీడల్లో వచ్చిన ఈ మార్పును మనం ఒక ప్రేరణగా తీసుకుని మన చిన్నారులను కూడా మన సాంప్రదాయ విధానాలకు మళ్లించే ప్రయత్నం చేద్దాం. ఆ యజ్ఞంలో ప్రతి తల్లి తండ్రి, ప్రతి విద్యా సంస్థ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ వీడియోను ప్రతి తల్లిదండ్రికి, ప్రతి విద్యార్థికి అందేలా చూడండి. అదేవిధంగా నచ్చితే లైక్ బటన్ నొక్కండి.